పొద్దున్నే యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే బీపీకి బాగా తగ్గుతుంది. లో బీపీకి మెంథాల్. లో బీపీకి మందు ఏంటంటే మెంథాల్. పుదీనా అంటాం కదా, పుదీనా పలుకులు ఉంటాయి. పుదీనా పువ్వు అని క్రిస్టల్స్ అంటారు, తెల్లగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి. లేదా పచ్చకర్పూరం, మీకు ఇంకా బాగా తెలిసిన స్వీట్లు వేసుకుంటాం మనం. పొంగల్ అలాంటి పాయసం, లడ్డు, తిరుపతి లడ్డు ఇలాంటి ప్రసాదాల్లో పచ్చకర్పూరం వేసుకుంటాం. అవి తింటే పచ్చకర్పూరం వేసిన స్వీట్ తిన్నారనుకోండి, లో బీపీ తగ్గిపోద్ది. లో బీపీ మందు తీసుకోకలేదు, మందులు లేవు. లో బీపీకి ఏం మందులు ఏం లేవు. లో బీపీకి సింపుల్ ఈ మెంథాల్ కానీ పచ్చకర్పూరం కానీ మనం మనం ఏదో రోజు వేసుకున్న దాంట్లో తింటే లో బీపీ తగ్గిపోద్ది. బీపీ హై లో అవ్వకుండా ఉండడానికి భోజనం చేశాక మనకు పాన్ ఇచ్చేవారు, కిల్లి, తాంబూలం, సున్నం, వక్క, అందులో కొంచెం మెంథాల్ వేసేవారు, లేదా పచ్చకర్పూరం వేసేవారు, ఒక యాలక్కాయ వేసేవారు, ఒక లవంగం వేసేవారు, అవునండి, చిన్న బెల్లం మొక్క పెట్టేవారు. అది భోజనం చేశాక ఆయుర్వేదం తాంబూలం చాలా మంచిది. ఎందుకంటే తిన్న అన్నం జీర్ణం అవ్వడానికి, ఇలాంటి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు రాకుండా ఉండడానికి. కిల్లి డయాబెటిక్ ఎందుకు రాదు అని చెప్తున్నానంటే, ఆయుర్వేద కిల్లీలో మీకు కిల్లీలో వేసే మెటీరియల్ చెప్తాను, రాసుకోండి. కిల్లీకి తమలపాకు, సున్నం అంటే అండి కాల్షియం కాకుండా అసలు ఏంటంటే, సున్నం ఎలా చేసుకున్నారంటే ప్రతి ఇంట్లోనే సున్నం ఉండేది. మనం ఇంటికి సున్నం వేసుకునే వాళ్ళం, తెల్లది. ఎలాంటి సున్నం? మన సముద్రంలో నత్తలు ఉంటాయి కదా, నత్తలు, గవ్వలు ఉంటాయి కదా, వాటిని వాళ్ళు కాల్చి బట్టీలో కాల్చి అమ్ముతారన్నమాట. కాల్స్తే కాల్షియం అయిపోద్ది. అవి తెచ్చుకొని కుండలో వేణీళ్ళు పోసి ఈ డొప్పలు వేసేవాళ్ళం. అవి అలాగ ఉడికిపోయి పేస్ట్ అయిపోయి సున్నం తయారయ్యేది. ఆ సున్నం గోడకేసుకోగా మిగిలిన సున్నం కొండ ఏదో ఇంట్లో ఒక మూలన పెట్టేవాళ్ళం, లేదా బయట పెట్టేసి ఒక మూకుడి బోర్లించేవాళ్ళం. సున్నం పైన ఒక 4 అంగుళాలు నీళ్లు పోసి ఉంచేవాళ్ళం ఏంటి, అందులోంచి సున్నం తీసుకునేవాళ్ళం. అది అసలు సున్నం. ఇప్పుడు వచ్చే సున్నం నమ్మకండి. మీకు అలాంటి పనులు నేను ఇస్తాను, ఇంట్లో పెట్టుకోండి. సున్నపు తేట కూడా కడుపు నొప్పి తగ్గిపోద్ది. ఎనీ స్టమక్ పెయిన్, సున్నపు తేట అంటే ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ పై నీళ్ళు కొంచెం నీళ్ళు తీసుకుని కొంచెం మజ్జిగలో వేసుకొని తాగేస్తే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోద్ది. సున్నపు తేట తాగు అని చెప్పారు. సున్నపు తేట మజ్జిగ తాగితే కడుపు నొప్పి తగ్గిపోద్ది అని చెప్పేవారు మన పెద్దలు, ఇచ్చేవారు. నేను ఎన్నోసార్లు తాగాను కడుపు నొప్పికి ఆ సున్నం నీళ్ళు. అలాగా ఆ సున్నం వెయ్యాలి ఆకులో. తర్వాత లవంగం, యాలకు, చిన్న బెల్లం ముక్క, ఇంకొక ద్రవ్యం వేస్తాం, దాన్ని కాచు అంటాం. కాచు అంటే అర్థం ఏంటో తెలుసండి? చండ్ర చెట్టు, చండ్ర మనం హోమాల్లో, యజ్ఞాల్లో వాడతాం. చండ్ర చెక్క. మన సుక్కు శుభాలు కూడా దాంతోనే చేస్తాం. మజ్జిగ కవ్వం కూడా దాంతో చేసుకునే వాళ్ళం పూర్వం. ఆ చండ్ర చెక్కతో మజ్జిగ కవ్వం చేసుకునే వాళ్ళం మనం. అంటే మనం ఒక్కొక్క వంటింట్లో ఒక్కొక్క పదార్థం చేసుకోవడానికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ చెట్టుతోనే చేసేవారు. ఎందుకంటే మజ్జిగ చేయడానికి చండ్ర చెక్క కవ్వం అయితే డయాబెటిక్ రాదు. చండ్ర చెక్క, పచ్చి వక్క కషాయం కాసుకుని తాగితే షుగర్ తగ్గుద్ది. అందుకు కిల్లీలో చండ్ర చెక్క ఉంటుంది, పచ్చి వక్క ఉంటుంది. కాచు అంటే ఏంటంటే, చండ్ర చెక్క బెరడు చెదగొట్టి వాటర్లో వేస్తే కిందకి డస్ట్ అంతా వెళ్ళిపోయి అది గడ్డగా తయారవుతూ ఉంటుంది. ఆ గడ్డని కాచు అని చిన్న చిన్న ముక్కలు అమ్మేవారు పూర్వం. మన ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఇంట్లో ఉండేది. గచ్చకాయ, కాచు, మాచకాయ ఇలాంటివన్నీ ఉండేవి మన ఇళ్లలో. ఆ కాచు కొద్దిగా వేసేవారు. ఆ కాచు వేయడం వల్ల నోటిపోతలు, పంటి సమస్యలు, పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివి ఉండేవి కాదనమాట. షుగర్ రాకుండా ఉండేది. ఇప్పుడు అదే కాచు బజార్లో అమ్ముతున్నారు. ఎలాగో తెలుసా అండి? సున్నంలో గేదె రక్తం కలిపి ఉండలు చేసి అమ్ముతున్నారు. ఇంతకన్నా దారుణం ఏమి ఉండదు.
మనం ఒరిజినల్ కాచు తెచ్చుకోవచ్చు. నేను మీకు అందజేస్తాను, చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అలాగా కాచు, ఇది కిల్లి, ఇది ఇది తాంబూలం. మనం భోజనానంతరం తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రావో తెలుసా? బీపీ లో అవ్వదు, హై అవ్వదు. షుగరు లో అవ్వదు, హై అవ్వదు. థైరాయిడ్ లో అవ్వదు, హై అవ్వదు. చాలా ఇంకేమైనా కావాలా? జీర్ణశక్తి, గ్యాస్ ట్రబుల్ రాదు. లోపల అల్సర్స్ పోతాయి, నోటికూతలు పోతాయి, విటమిన్ B12 ప్రాబ్లం పోతుంది. ఆ తాంబూలం యొక్క విశేషం అది. ఆ లాస్ట్లో తాంబూలం అందుకు ఇచ్చేవారు. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోయాం, జరదాల గిరదాల దాకా వెళ్ళిపోయాం, కిల్లీలు భోజనంలో మానేసాం.